మీకు 100 మంది పని చేయాలంటే రాజధాని రావాలి సార్. రాజధాని కోసం మీరు ప్రతి ఒక్కరు చెప్పి పెన్షన్ వస్తుందా? పెన్షన్ కొండ ప్రాంతంలో ఎక్కువ శాతం భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. కొందరు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక పనులు లేక ఈ 5 సంవత్సరాలు బట్టి ఇసుకని ఇక్కడున్న ముఖ్యమంత్రి గారు స్థానిక నాయకులు అందరూ కూడా కలిపి వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా కలిపి ఇసుకని ఇతర రాష్ట్రాలకి బ్లాక్ అండ్ మార్కెట్ చేయటం వల్ల ఇక్కడ ఇసుక దొరక భవన నిర్మాణ కార్మికులు పనులు లేక అలమటిస్తూ ఉన్నారు. ఎంప్లాయీస్ అయితే వాళ్ళకి పెన్షన్లు సరైన సమయం రాక వస్తాయో రావో తెలియని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. రేపు మరలా ఈ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మరలా ఇక మా పెన్షన్లు వచ్చే అవకాశం కూడా లేదు, ఈసారి మేము వేయము ఓటని చెప్పి గట్టిగా చెబుతూ ఉన్నారు. సో అంటే ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా దానికి కనెక్టెడ్ రాజధాని. అదేవిధంగా రాజధాని ఉంటే పనులు దొరుకుతాయి, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, చదువుకునే వాళ్ళకి చదువు వస్తుంది, వ్యాపారాలు చేసే వాళ్ళు వ్యాపారాలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితి నుంచి మనం కాపాడబడాలంటే రేపు అందరూ కూడా సైకిల్ గుర్తుకు ఓటేసి చంద్రబాబు గారి యొక్క నాయకత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని, వీళ్ళిద్దరికి సహకరించే మోడీ గారి నాయకత్వం, ఈ మూడింటిని కూడా బలపరుచుకుని ఒక సమన్వయంతో పనిచేసి పోయిన ప్రతిష్టని మరలా తీసుకురావడమే కాకుండా మన రాజధానిని స్పీడ్తో ముందుకు తీసుకెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి అందరినీ సైకిల్ గుర్తుకు ఓటేయమని అడుగుతాను.